హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కేవలం 10వ తరగతి అర్హత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ఒక భారీ గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సిఎంఎల్ఈ కంబైన్డ్ మ్యాట్రికులేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1535 గ్రూప్ సి పోస్టులు భర్తీ చేయనున్నారు. అయితే ఈ రిక్రూట్మెంట్లో ఎంటీఎస్, ఫారెస్ట్ గార్డు, తర్వాత వార్డెన్ అండ్ ల్యాబ్ అటెండెంట్, ప్యూన్ వంటి చాలా పలు రకాల పోస్టులు అయితే ఉన్నాయి. 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు మాత్రం ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎంపిక అనేది మాత్రం రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. కొన్ని పోస్టులకు అయితే అదనంగా స్కిల్ టెస్ట్ మరియు ఈ ఫిజికల్ టెస్ట్ కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఉద్యోగాల సంఖ్య ఎక్కువ ఉండటం వల్ల 10వ తరగతి అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక విధానం మరియు ఈ పూర్తి నోటిఫికేషన్ వివరాల కోసం మాత్రం వీడియోని చివరి వరకు చూడండి. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. అప్పుడే మీకు నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు అప్డేట్ రూపంలో వచ్చేస్తుంది. ఓకేనా, ఇంకా వీడియోలోకి వెళ్దాం మనం. సిఆర్ఏఎస్ అండి, అండమాన్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, అండమాన్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ అంటే కేంద్ర ప్రభుత్వ పాలిత ప్రాంతం కాబట్టి మనకి సెంట్రల్ గవర్నమెంట్గానే పరిగణిస్తారు. కాకపోతే రిజర్వేషన్స్ అనేవి కొన్ని వర్తించవండి మనకి. ఓకేనా, ఇప్పుడు మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తారు, మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు వెబ్సైట్ ఇది నోటిఫికేషన్ కనుక చూస్తే మనకి ఇక్కడ చూడొచ్చు మీరు, కంబైన్డ్ మ్యాట్రిక్ లెవెల్ ఎగ్జామినేషన్. ఓకే, 1 జూన్కి నోటిఫికేషన్ అనేది వాళ్ళు డిసైడ్ చేశారు, కానీ రిలీజ్ చేసింది మాత్రం నిన్ననే రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మ్యాట్రికులేషన్ లెవెల్ వచ్చింది కదా, నెక్స్ట్ హైయర్ సెకండరీ లెవెల్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు మన వేకెన్సీస్ కనుక చూసుకుంటే టోటల్గా అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క రకంగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఇది చూశారు కదా, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు. ఓకేనా, దీంట్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, తర్వాత ఇలా కొన్ని రకాల అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, యానిమల్ హస్బెండరీ, ఇలా చాలా రకాల డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. టోటల్గా అయితే మనకి 1535 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఓకేనా, ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మొత్తంగా 194 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఏమో ఉన్నాయి టోటల్గా. ఓకే, దీంట్లో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను చూడండి మీకు. ఇప్పుడు టోటల్గా మనకు వచ్చేసి 194. ఓకే, 194 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. దీంట్లో చూసుకుంటే మనకి 1535 అనేది టోటల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు దీంట్లో మనం చూసుకుంటే యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఇవన్నీ ఓకే కదా. ఇప్పుడు మనం అసలైన పాయింట్కి వెళ్దాం. దీంట్లో ఏంటంటే ఇది కేంద్ర పాలిత ప్రాంతమే అయినా కానీ వాళ్ళ స్టేట్స్ వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అంటే ఇది స్టేట్ లెవెల్ రిక్రూట్మెంటే, కాకపోతే మనం యూటీ కింద పనిచేస్తుంది కాబట్టి మనకి రిజర్వేషన్స్ అనేది వర్తించవు వేరే వాళ్ళకి. ఓకే, అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓన్లీ లోకల్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ క్యాండిడేట్స్ కవర్డ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ట్రైబ్స్ యాజ్ స్పెసిఫైడ్ అండర్ కాన్స్టిట్యూషన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ షెడ్యూల్ ట్రైబ్ అదర్ చూసారు 1959 ఆర్డర్ ప్రకారం ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ అండమాన్ నికోబార్ స్టేట్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ట్రైబ్స్ అనేది ఇది ఉంటుంది. మిగతా వాళ్ళందరూ అన్రిజర్వ్డ్ కింద పోటీ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా, తర్వాత ఇక్కడ చూడండి మీరు, ఓన్లీ లోకల్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రిమి లేయర్. ఓకేనా, ఇక్కడ చూడండి మీరు, ఓన్లీ లోకల్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రిమి లేయర్ కవర్డ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ఓబీసీ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ది గెజిట్ నోటిఫికేషన్. దీని ఆధారంగా మాత్రమే వాళ్ళు ఇచ్చేస్తారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మనకి రిజర్వేషన్స్ అనేవి వర్తించవు. ఓకేనా, మనం అది అండమాన్ నికోబార్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్స్ అనేది వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి ఎవరికి వర్తించదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా, తర్వాత దీనికి అప్లికేషన్ అనేది 8th నుంచి అండి, జూన్ 8th నుంచి 28th వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు మనం. ఓకేనా, తర్వాత దీనికి సంబంధించిన చాలామంది అడుగుతూ ఉంటారు, ఇప్పుడు ఇంకొక డౌట్ రావచ్చు మీకు కామెంట్లో, దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఎక్కడ జరుగుతుంది, ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది అని డౌట్ రావచ్చు. ఇక్కడ క్లియర్గా చూసుకోండి మీరు, నో డాక్యుమెంట్స్ ఆర్ టు బి అప్లోడ్ డ్యూరింగ్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. దెన్ అండమాన్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ విల్ నాట్ అండర్టేక్ డీటెయిల్ scrutiny of application for the eligible and the as per aspects time to filling up online application form at the time of TBT examination and therefore candidature will be accepted provisionally. ఓకే, డాక్యుమెంట్స్ అనేది ఎలాంటి అప్లోడ్ చేయాల్సిన పర్లేదని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. తర్వాత మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్స్ అనేది క్లియర్గా అది యాక్టివ్లో ఉండాలని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే మనకి అడ్మిట్ కార్డు వచ్చినా ఏది వచ్చినా కానీ దానికే మెసేజ్ వస్తూ ఉంటుంది. ఓకేనా, తర్వాత మనం నెక్స్ట్ కనుక చూసుకుంటే, ఓకే, ఇప్పుడు ఇంకొక డౌట్ ఇందాక చెప్పాను కదా మీకు, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ మాత్రం కంపల్సరీ అప్లోడ్ చేయాలి. వాటికి సైజ్ ఫార్మాట్స్ ఇవి మనకు వచ్చేసి ఎగ్జామినేషన్స్ అనేది అండమాన్ నికోబార్ దీవులోనే జరుగుతుందండి. అండమాన్ నికోబార్ సౌత్ అట్లా అక్కడ మాత్రమే జరుగుతుంది. వేరే దగ్గర అయితే ఎగ్జామినేషన్స్ కానీ ఫిజికల్ ఈవెంట్స్ కానీ ఎలాంటివి అయితే ఏం జరగవు, అక్కడనే ఉంటుంది మొత్తం. ఓకేనా, ఇదైతే క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నాను నేను. ఇక ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే మనకు 18 to 30 years అండి ఫర్ మేల్స్ అండ్ ఫీమేల్స్.
బిఎన్జి వాళ్ళకి, ఓకేనా. తర్వాత మేల్స్కి 18 to 33 years, ఫీమేల్స్కి 18 to 38 years, ఓకేనా. మనకి రిజర్వేషన్స్ వర్తించదు కాబట్టి ఈ 5 years రిలాక్సేషన్ అనేది మనకు రాదు, ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది దానికి సపరేట్ ఇది ఉందండి, నేను అది కూడా చూపిస్తాను మీకు. దాంట్లో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటుంది, ఎందుకంటే చాలా పెద్ద నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది ఒక్కొక్క దానికి ఒక్కో రకంగా క్వాలిఫికేషన్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు చూడడానికి కొంచెం టైం పడుతుంది. అందుకనే నేను సింపుల్గా ఈ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు, ఓకేనా. 100 rupees అనేది ఫీజు ఉంటుందండి. ఇక్కడ చూసారా మీరు, సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్. నేను చెప్పాలనుకున్న విషయం ఇదేనండి. ద ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఆన్ TBT mode at the designation center located at South Andaman, North and Middle Andaman and Nicobar districts. Okay, now the application should indicate preference of zone from which the candidates proposed to appear in the TBT in the online application for no request change examination. Okay, now టాబ్లెట్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి ఇది, ఓకేనా. సెంటర్ ఆఫ్ టాబ్లెట్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు, అందుకనే దీన్ని TBT అన్నారు, ఓకే. కాబట్టి దీంట్లో ఏంటంటే ఈ వీడియో చేయడానికి ప్రత్యేకంగా రీజన్ ఏంటంటే దీనికి కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుందండి. ఎందుకంటే నేను ప్రీవియస్గా ఒక నోటిఫికేషన్ చూశానండి, 2023 అనుకుంటా, ఐ థింక్. దాంట్లో మనకి అవుట్ ఆఫ్ 150 మార్క్స్కి 30 మార్క్స్ కూడా జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారండి అందులో, నేను చూశాను. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను మీకోసం, మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో, ఓకే. తర్వాత ఈ ఎగ్జామినేషన్ సిలబస్ ఉంటుంటే, ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మనకి టోటల్గా 120 minutes అయితే ఉంటుందండి మొత్తానికి, ఓకేనా. 150 questions ఉంటుంది, 120 minutes అనేది ఉంటుంది, ఓకే. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ వచ్చేసి 25 questions 25 మార్క్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 questions 25 మార్క్స్, జనరల్ ఇంగ్లీషు 50 questions 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 50 questions 50 మార్క్స్. టోటల్గా మొత్తానికి 120 minutes అనేది ఉంటుంది మనకి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రం ఒక 40 minutes అనేది ఎక్స్ట్రాగా అయితే ఉంటుంది, ఓకే. దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 0.25 అనేది నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. దీనికి కొంచెం కష్టపడితే జాబ్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే ప్రీవియస్ కట్ ఆఫ్ కనుక చూసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయండి, ఓకేనా. ఎందుకంటే అంత దూరం అదే అని ఆలోచిస్తూ ఉంటారులే, కానీ సాలరీస్ ఇప్పుడు దీనికి ఎలా కాకపోయినా మనకి మ్యాట్రికులేషన్ లెవెల్లో 30 to 40,000 అయితే శాలరీ అయితే వస్తుందండి, ఓకేనా. ఇక్కడ చూడొచ్చు మీరు, ద అండమాన్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ రిజర్వ్ ద రైట్ టు రెస్ట్రిక్ట్ ఎంట్రీ ఆఫ్ ఎగ్జామినేషన్ వెల్యూటీ 9:30 AM. ఒకవేళ వాళ్ళు ఇది ఇస్తే మనకి 9:30 AM లోపు ఇక్కడ రిపోర్ట్ చేయాలని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. మనకి ఎగ్జామినేషన్ సిలబస్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ దానికి సంబంధించిన పూర్తి క్లియరెన్స్ ఇచ్చారు. తర్వాత కొన్నిటికి టైర్ 2లో, కొన్నిటికి అంటే ఇప్పుడు మల్టీ టాస్కింగ్ అయితే ఉండదు, ఇది అనేది ఫిజికల్ ఈవెంట్ టెస్ట్ అనేది ఏమి ఉండవు, ఓకేనా. కొన్నిటికి ఉంటే ఇప్పుడు ఫారెస్ట్ గార్డ్ వాటికి వీటికి ఉంటాయి, దానికి సంబంధించి ఇది ఎలా ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, తర్వాత ఫైనల్ మెరిట్ అనేది ఉంటుంది, ఓకేనా. ఇదండి. ఇప్పుడు దీనికి మనకు క్వాలిఫికేషన్స్ కావాలి అనుకుంటే మాత్రం నేను ఇప్పుడు ఇందాక లింక్ పంపిస్తానని చెప్పేసి అన్నాను కదా, ఆ లింక్లో మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, కామన్ మ్యాట్రికులేషన్ లెవెల్, ఇది అండమాన్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ అని. ఇప్పుడు సెకండ్ వన్ క్లిక్ చేయండి. సెకండ్ వన్ క్లిక్ చేస్తే మనకి ఈ PDF అయితే ఓపెన్ అవుతుందండి, ఓకేనా. ఈ PDFలో మనకి ఇక్కడ క్లియర్ ఉంటుంది చూడండి, నేమ్ ఆఫ్ ది పోస్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, తర్వాత డిపార్ట్మెంట్ ఏంటి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు మల్టీ టాస్కింగ్ స్టాఫ్. దీనికి చూడండి ఇక్కడ మస్ట్ హ్యావ్ పాస్డ్ సెకండరీ ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్, అంటే 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. డిజైరబుల్ అండి, ఇది ఎసెన్షియల్ కాదు. డిజైరబుల్ అంటే ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామన్నట్టు అర్థం దానికి, లేకపోతే అవసరం లేదు, ఓకే. ఈ విధంగా మనం చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇది, తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇంజన్ డింజీ ఆపరేటర్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి డ్రాఫ్ట్స్మెన్, తర్వాత డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 3, ఓకే. ఈ విధంగా చాలా సర్వేయరు, ఇలా చాలా రకాల వేకెన్సీస్ అనేది ఉన్నాయి, ఓకేనా. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ దీనికి 68 ఉన్నాయి మొత్తం టోటల్. ఇది అండమాన్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ కింద ఇలా చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి. చాలా రకాల దానికి ఒక్కొక్క రకంగా క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేశారు. కాబట్టి మీరేం చేయాలంటే, నేను లింక్ వెబ్సైట్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ ఇవ్వగానే మీరు ఈ రెండు క్లియర్గా చూసుకుని మ్యాట్రికులేషన్ లెవెల్ రిక్రూట్మెంట్ అనేది దీంట్లో మనకి కంబైన్ హైయర్ సెకండరీ లెవెల్ కూడా ఉంటుంది, ఓకే. ఇంటర్మీడియట్ లెవెల్ కూడా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. కాబట్టి నేను క్లియర్గా చెప్తాను, అది రాగానే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే దీనికి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, జాబ్ రావడానికి ఈజీగా ఉంటుంది మనకి. కాబట్టి వీడియోని మాత్రం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్స్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.